నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య ఆసక్తిగా అగ్రరాజ్యం వ్యవహారాలు అధ్యక్షుడు ట్రంప్ తో గొడవలు వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్ నిన్నటి వరకు ఢీ అంటే ఢీ తాజాగా మస్క్ పశ్చాత్తాపం ఇరువురి మధ్య సంధి కుదిరే ఛాన్స్ ట్రంప్ ఎలన్ మస్క్ వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది ట్రంప్ పై చేసిన ఆరోపణల వ్యవహారంలో కాస్త వెనక్కు తగ్గారు మస్క్ ఇప్పటి వరకు చేసిన కామెంట్స్ పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అంతేకాదు తన పోస్టులు చాలా దూరం వెళ్ళాయని ఫీల్ అవ్వడం గమనార్హం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు ఆ తరువాత అగ్రరాజ్యంలో మస్క్ కొత్త పొలిటికల్ పార్టీ అంటూ పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది దీంతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ జోరుగా సాగింది అయితే ఈ వ్యవహారంలో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది అదేంటంటే ట్రంప్ పై చేసిన ఆరోపణలపై మస్క్ పశ్చాత్తాపం చెందారు తను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్ళాయని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు కాగా ఎలన్ మస్క్ మాటలను బట్టి ఆయన ఈ వ్యవహారంలో కాస్త వెనక్కు తగ్గారని తెలుస్తోంది దీంతో వీరిద్దరి మధ్య సంధి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న ట్రంప్ మస్క్ మధ్య ఇటీవల కాలంలో వివాదం రాజుకుంది దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వంలోని డోజ్ వ్యవస్థ నుంచి వైదొలిగిన ఎలన్ మస్క్ ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాదు సెక్స్ స్కామ్ లో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు కూడా చేశారు అందుకే దర్యాప్తులోని విషయాలు బయటపడలేదని విమర్శలు చేశారు అంతేకాదు తన సపోర్ట్ లేకుండా ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని మస్క్ ఆరోపించారు అక్కడ డెమోక్రాట్లు రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగడం లేదని అన్నారు ఈ నేపథ్యంలో అమెరికాకు కొత్త పార్టీ అవసరమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఓటింగ్ నిర్వహించారు దీనికి 80% మంది అనుకూలంగా ఓటు వేశారు కాగా ది అమెరికా పార్టీ అంటూ మస్క్ చేసిన పోస్ట్ సంచలనాన్ని సృష్టించింది అటు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు మస్క్ లేకపోయినా తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడినని అన్నారు అలాగే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టుకు రాయితీలకు కోత విధిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ తరువాత ట్రంప్ ను విమర్శిస్తూ మస్క్ చేసిన పోస్టులపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించారు ఇప్పుడేమో ట్రంప్ పై చేసిన పోస్టులకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది కొత్త పార్టీ పెడతారని అందరూ భావిస్తున్న ఈ టైంలో మస్క్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు అంతేకాదు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కాంప్రమైజ్ కు రెడీ అంటున్నారు ఎలన్ మస్క్ అయితే దీనిపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది వేచి చూడాల్సి ఉంది